మీకు చివరి 10 నిమిషాల సమయం మాత్రమే ఉన్నది. వినీల్ రాయుడు గారికి చివరి 10 నిమిషాల సమయం మాత్రమే ఉన్నది. మీకు ఇప్పటి వరకు 900 గురుజన రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో గురుజనుల మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్నటువంటి శాసనసభ్యులు మరియు శ్రీమతి శ్రీ బుట్టారేణుకమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీమతి బుట్టారేణుకమ్మ గారి తనయుడు యువకిశోరం. హలో 6 నిమిషాలు కంప్లీట్ చేసుకొని వినీల్ రాయుడు గారికి చివరి 9 నిమిషాల సమయం మాత్రమే ఉన్నది. ప్రస్తుతానికి 1050 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నది. ఎద్దులు చాలా చక్కగా సునాయాసంగా పూర్తి చేసుకోవడానికి 6 నిమిషాల 30 సెకండ్లు పట్టినది. కోర్టులో ఉన్నటువంటి జత వీరభద్ర స్వామి ఆశీస్సులతో బోసా వినోద్ రాయుడు గారి జత 8 రౌండ్లు పూర్తి చేసుకోవడానికి 6 నిమిషంల 30 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. శ్రీ గురుమాల రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా గురుమాలలో ఒంగోలు జాతి బండలాగుడు పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను మొదటి బహుమతి శ్రీమతి బుట్టారేణుక గారు 7 నిమిషముల 14 సెకండ్లు 7 నిమిషముల 14 సెకండ్లు. రెండవ బహుమతి జి గంగారెడ్డి గారు 30,000 రూపాయలు. మూడవ బహుమతి జి నల్లారెడ్డి గారి జ్ఞాపకార్థం జి మనోజ్ కుమార్ రెడ్డి గారు 20,000 రూపాయలు. నాలుగవ బహుమతి ప్రతాప్ రెడ్డి గారు ఎంపీపీ మొగతి గ్రామం 10,016 రూపాయలు. వినీల్ రాయుడు గారికి మిగిలి ఉన్న సమయం 7 నిమిషాలు మాత్రమే. 10వ రౌండ్ పూర్తి చేసుకోవడానికి 8 నిమిషముల 13 సెకండ్లు పట్టినది. కోర్టులో ఉన్నటువంటి జత ముందు కొనసాగుతున్నా ఏం లాగురా, చాలా చక్కగా లాగుతున్నాయి. వినీల్ రాయుడు గారి నైజాం జత తెలంగాణ పౌరుషం పుట్టిపడుతుంది. వినీల్ రాయుడు గారి ఎద్దుల జత నైజాం నుండి వచ్చి తెలంగాణ గడ్డ పౌరుషాన్ని రాయలసీమ వాసులకు రుచి చూపిస్తున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్నటువంటి బండలావుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బుట్టా రేణుకమ్మ గారి తనయుడు బుట్టా ప్రజలన్న గారికి స్వాగతం, సుస్వాగతం. చివరి 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతానికి 1650 దూరాన్ని లాగి వినీల్ రాయుడు గారి చేత మొదటి స్థానంలో కొనసాగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా స్వాగతం. చివరి 5 నిమిషాల సమయం మాత్రమే ఉన్నది. ప్రస్తుతానికి 1800 అడుగుల దూరాన్ని లాగి వినీల్ రాయుడు గారి చేత ముందంజలో కొనసాగుతుంది. 1800 అడుగుల దూరాన్ని లాగడం జరిగింది. కోర్టులో ఉన్నటువంటి జతకు కేవలం 4 నిమిషాల
30 సెకండ్లు మాత్రమే ఉన్నది. హలో 10 నిమిషంలో 46 సెకండ్లకు గాను 1950 అడుగులు లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతుంది. రెండవ జత అయినటువంటి మీ చప్పట్లు గీలతో ఎత్తుల జతలు కోరుచున్నాము. మండల ఆంధ్రప్రదేశ్కి రెండవ బహుమతి తాత అయినటువంటి జి గంగాధర్ రెడ్డి గారు కోర్టులోకి వస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. 11 నిమిషంలో 44 సెకండ్లు. బాబు చాలా చక్కగా ఆడుతున్నా. చివరి 2.5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. వారి గద్వాల జిల్లా జతకు చివరి 2.5 నిమిషాల గంగాధర్ రెడ్డి గారు కోర్టులోకి వస్తున్నారు. వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. 12 నిమిషాల్లో 35 సెకండ్లు. రెండవ బహుమతి దాతైనటువంటి జి గంగారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే జి రంగారెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. గోపాల్ రెడ్డి గారి కుమారుడు జి గంగారెడ్డి గారు రెండవ బహుమతి ప్రదాత కోర్టులోకి రావడం జరిగింది. ప్రజలందరూ స్వాగతం పలకాలని చెప్పడంతో స్వాగతం పలకాలని కోరుచున్నాము. పూర్తి చేసుకుని ముందంజలో కొనసాగుతున్నాయి. కోర్టులో ఉన్నటువంటి చివరి 40 సెకండ్ల సమయం మాత్రమే ఉంది. చివరి 40 సెకండ్లు కోర్టులో ఉన్నటువంటి జతకు కేవలం 20 సెకండ్లు మాత్రమే ఉన్నది. కోర్టులో ఉన్నటువంటి జతకు కేవలం 15 సెకండ్లు మాత్రమే ఉన్నది. కేవలం అని చెప్పుతాం ఇక్కడ. చంద్ర రౌండ్ కంప్లీట్ చేస్తుంది. చంద్ర ఈ రౌండ్ కంప్లీట్ చేస్తూ